లూకాసు వార్త 1:58. దేవుని బిడ్డలారా, ఉదయకాలం అలాగే గత 2-3 దినాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఈ వాక్యాన్ని ప్రేరేపిస్తూ వచ్చారు. దేవుడు ఈ వాక్యంతో మనందరితో మాట్లాడును గాక. దేవుడు ఈ ఆరాధనలో ఈ వాక్యం ద్వారా మనందరి హృదయాలు కదిలించును గాక. మనతో దేవుడు తన వాక్కుని సూటిగా తేటగా అర్థమయ్యే రీతిలో మాట్లాడును గాక. ఆమేన్. చూడండి, లూకాసు వార్త 1:58 అంటాడు, అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరముంచి ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఎలిజబెత్తుని గురించి ఇలా రాయబడతా ఉంది దేవుని వాక్యం. ఏమనంటే, ఆమె మీద మహా కనికరం చూపించారంట. దేవుడంట ఆమె మీద మహా కనికరం చూపించాడంట. మామూలుగా అందరూ కనికరించబడతారు, కానీ మహా కనికరము మరి కొంతమందికి దేవుడి ద్వారా కలుగుతుంది. చరిత్ర పుటముల్లో మరి దేవుని ద్వారా మహా కనికరం పొందుకున్న వారు తక్కువ మంది ఉంటారు. కనికరము సాధారణమే, మహా కనికరం పొందుకుందంట. దేవునికి స్తోత్రం చెప్తాం. కనికరములో నుండి మహా కనికరములోనికి, కృపలో నుండి మహా కృపలోనికి, అధికమైన కృపలోనికి, చూడండి, ఆశీర్వాదంలో నుండి అధికమైన ఆశీర్వాదంలోనికి, అభిషేకంలో నుండి అధికమైన బలమైన అభిషేకంలోనికి దేవుడు నడిపించాలని మనల్ని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, ఆ యొక్క తల్లిగారంట, ఎలిజబెత్ గారంట, దేవుని ద్వారా మహా కనికరం పొందుకుందంట. ఆమె చెప్పట్లేదు ఆ మాట, నేను దేవుని ద్వారా మహా కనికరం పొందుకున్నానని. ఎవరు చెప్తున్నారు ఆ మాట అంటే, ఇదిగో పక్కనున్న బంధువులు చెప్తున్నారు, పక్కనున్న ఇరుగు పొరుగు వారు చెప్తున్నారు. అమ్మో, దేవుడు వీళ్ళ ఇంట్లో ఇంత గొప్ప కార్యాలు చేశాడు, ఇదిగో వీళ్ళు దేవుడి ద్వారా మహా కనికరం పొందుకున్నారని ఆమెకయ్య అని చెప్పుకోవట్లా. ఎవరు చెప్తున్నారు చెప్పండి? తన చుట్టూ ఉన్నవారు, తన ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురోళ్ళు, బంధువులు, రక్త సంబంధికులు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు ఏం పట్ల మహా కనికరం చూపించాడు. ఎప్పుడు ఇలా చెప్తారు మన గురించి కూడా జనాలు అని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారు, ఏదో ఒక దేవుని యొక్క గొప్ప కార్యం మన జీవితంలో, మన ఇంట్లో జరిగినప్పుడే కదా ఇట్లా చెప్పేది. మామూలుగా చెప్తారా? ఏదో గొప్ప కార్యం దేవుడు చేసినప్పుడు, ఏదో దేవుడి ద్వారా ఒక మంచి కార్యం, ఘనమైన కార్యం మన ఇంట్లో మన జీవితంలో జరిగినప్పుడు అది చూసిన జనాలు ఏం చెప్తారంటే, అమ్మో ఇంత కార్యం జరిగిందంటే వీళ్ళకి ఈ దేవుడు వీళ్ళని మహా కనికరం నింపాడు, మహా కనికరంతో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ మన గురించి చెప్తున్నారా పక్కన వాళ్ళు, ఎదురోళ్ళు, ముందోళ్ళు, వెనకోళ్ళు, బంధువులు, రక్త సంబంధికులు చెప్తున్నారా? మనకై మనం చెప్పుకోవటం కాదు, అనేక మంది చెప్పాలి మనల్ని చూసిన వాళ్ళు. ఏమని? వీళ్ళని దేవుడు మహా కనికరంతో నింపాడు. అసలు ఈ కార్యాలంటే మామూలు విషయమా? ఈ కార్యం జరగటం అంటే మామూలు విషయమా? ఎంతో కనికరించాడు దేవుడు వీళ్ళనని ఆ బంధువులను, రక్త సంబంధికులంట, ఇరుగు పొరుగు వారంట ఆ విషయాలు చెప్పుకొని సంతోషిస్తున్నారంట ఆమెతో కలిసి. హల్లెలూయా. చూడండి, ఈరోజు మన మీదకి దేవుని కనికరం రావాలా వద్దా? ఆ దేవుని మహా కనికరం మన మీదకి వచ్చి మన గురించి కూడా అనేకులు చెప్పుకోవాలంటే ఎలిజబెత్ లాగా మనం ఉండాలి. ఎలిజబెత్ ఎవరు అసలు? ఈమె జకర్యా అనే ఒక వ్యక్తి భార్య. ఈ జకర్యా అనే ఒక వ్యక్తి భార్య ఈ ఎలిజబెత్ అనే ఆవిడ. ఈమె జకర్యా అనే పేరుకి అర్థం ఏంటంటే, దేవునికి స్తోత్రం చెప్పండి, తలంచుచున్నాడు. చెప్పండి ఏంటంటే, దేవుడు నిన్ను గూర్చి తలంచుచున్నాడు. జకర్యా అనే మాటకి దేవుడు తలంచుచున్నాడు. ఎలిజబెత్ అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు
సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకాసు వార్తలు 1వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుడు మహా కనికరంతో వీళ్ళని కనికరించడానికి ఏంటి వీళ్ళలో ప్రత్యేకత? ఈరోజు దేవుడు మనల్ని కూడా అలాంటి మహా కనికరముతో కనికరించాలంటే మనం కూడా వీరిలాగా ఉండాలి, ఎలిజబెత్ లాగా ఉండాలి. ఈ జకరియా అనే ఆయన భార్య ఎలిజబెత్, వీరిద్దరిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే గనక దేవుని వాక్యంలో నుండి చూద్దాం. దేవుని వాక్యములో లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలో, లేకపోతే 5వ వచనం నుండి చదువుదాం. 5వ వచనం నుండి చదువు. యోదయా దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలో నున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ చూడండి, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులు నడుచుకున్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిరపరాధ నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈమె ఎవరంటే, ఇదిగో అబియా తరగతిలో ఉన్న జకరియా అనే యాజకుని భార్య, అహరోను కుమార్తెల్లో ఒక ఆవిడ. చూడండి, ఏమో వీరిద్దరు అని అంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు. భార్య వేరుగా లేదు, భర్త వేరుగా లేడు. భార్య భర్త ఇద్దరంట. వీరిద్దరు ఏం చేశారంట? దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా, నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఉన్నారంట. నడుచుకొని నీతిమంతులై దేవుని దృష్టిలో నీతిమంతులుగా అయిపోయారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక కుటుంబంలో భార్య భర్త ఉంటే భర్త భక్తి చేస్తాడు, భార్య భక్తి చేయదు. అవునా? భర్త భక్తి చేస్తే భార్య భక్తి చేయదు. భార్య భక్తిగా ఉండి మందిరానికి వస్తే భర్త రాడు. వీళ్ళిద్దరూ ఎవరో ఒకరు భక్తి చేస్తుంటారు. ఇంట్లో చూస్తే ఒక ఇంట్లో ఎలికలు కొట్టుకుంటాయి, చూసారా? ఎలికలు ఇంట్లో 10 ఎలికలు ఉంటే ఈ 10 ఎలికలు ఎప్పుడు కిచకిచ 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 కొట్టుకుంటాయి, చూసారా? ఎప్పుడు ఈ భార్యాభర్త ఇంట్లో ఎలికలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటా ఉంటారు. పిల్లలేమో ఈ గోల తట్టుకోలేక ఆ చెట్టు కింద, ఈ సెంటర్లో, ఆ స్నేహితుల ఇంట్లో, ఆ బంధువుల ఇంట్లో కూర్చుంటారు. ఎందుకు? ఒరే బాబు, ఈ గొడవ ఏందిరా మనకని. తల్లిదండ్రులైన వాళ్ళు ఈ రోజున అలాగా ఇంట్లో ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి? జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ వీళ్ళని వేరు చేయట్లా దేవుడు. జకరియా ఎలిజబెత్ అనట్లా, వీరిద్దరు. ఏమంటున్నాడు? వీరిద్దరు దేవుని యొక్క చెప్పండి, సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులు నడుచుకున్నారంట. దేవునికి స్తోత్రం చెప్తారా? నిరపరాధులు నడుచుకున్నారు. చూడండి, వీరిద్దరు కూడా వేరు చేయబడలేదు. ఈ రోజున కొన్ని కుటుంబాలు అలా ఉంటున్నాయి, వేరుగా ఉంటున్నారు. భార్య రూటు భార్యది, భర్త రూటు భర్తది. ఎప్పుడు ఇద్దరు ఆలోచనలు కలవు, ఇద్దరు మనసులు కలవు. ఈయన అవునంటాం కాదంటది, ఆమె కాదంటే ఈయన అవునంటాడు. ఎప్పుడు గందరగోళమే, ఇంట్లో నెమ్మది లేదు. చూడండి, వీళ్ళు అలా లేరండి. వీళ్ళిద్దరూ కూడా ఒక కుటుంబంగా కూడా ఏకీభవిస్తున్నారు. కుటుంబం అంటే ఎలా ఉండాలంటే ప్రేమ అనురాగాలతో ఉండాలి. కుటుంబం అంటే ఎలా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కుటుంబం అంటే ఎలా ఉండాలంటే ఇక్కడ వాళ్ళు కీచులు ఆడుకోవటం కాదు, కానీ కుటుంబం ఎప్పుడు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు కలుపుకొని పోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు కూర్చొని మాట్లాడుకోవాలి. అవునా కాదా? హల్లెలూయా. మాట్లాడుకోవాలి, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకోవాలి. మరి ఈరోజు వాక్యం వింటున్నారు అనుకోండి, ఇంటికి వెళ్ళి నాకేం చేయాలి? ఈ వారంలో దేవుడు దైవజనులు చెప్పిన వాక్యాన్ని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. ఇంట్లో భార్యాభర్తలు దేవుడి పరిచర్యని గురించి, మందిరాన్ని గురించి మాట్లాడుకోవాలి. దేవుని యొక్క
మరి ఇంకా ఏం చేయాలి మనం దేవుని గురించి అని మాట్లాడుకోవాలి. దేవుని వాగ్దానాల గురించి మాట్లాడుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా మనం గమనించినప్పుడు, వాక్యాన్ని గమనిస్తే మరి వీళ్ళిద్దరూ కూడా కూర్చొని ఎప్పుడు మాట్లాడుకోరు, ఎప్పుడు కొట్టుకోవటమే. దేవుని వాక్యం అయితే ఏం చెప్తుంది? వీరిద్దరూ కలిసంట దేవునికి ఏం చేశారంటే దేవుని పని జరిగించారు. ఇద్దరు కలిసి ఏం చేశారు? దేవుని పని జరిగించారు. వాళ్ళంట దేవుని దృష్టికి నీతిమంతులుగా, నిరపరాధులుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు చెప్పండి? నిరపరాధులుగా ఉన్నారు. దేవుని పని విషయంలో, దేవుని కార్యాల విషయంలో, దేవుని పని చేసే విషయంలో, దేవుని ఆజ్ఞలు నెరవేర్చే విషయం నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారంట దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి? మన నీతి మనం చెప్పుకోకూడదు. మన నీతి ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. మనుషుల దృష్టికి కాదు మనం నీతిమంతులుగా ఉండాల్సింది. ఎవరి దృష్టికి ఉండాలి నీతిమంతులుగా? దేవుని దృష్టికి ఉండాలి. అక్కడ రాయబడిన మాట దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. దేవుడే మన నీతిని బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దేవుని దగ్గర నిరపరాధులుగా ఉంటే, నమ్మకంగా ఉంటే, దేవుడే మన నీతిని ఏం చేస్తాడు? అనేకులకు చెప్పండి, అనేకులకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, వాక్యంలో మనం గమనించినప్పుడు మరి మనందరం కూడా మరి గమనిస్తే దేవుని దృష్టికి నీతిమంతులుగా మనం కనపడాలంట. వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని పని జరిగించారు నమ్మకంగా. వారిద్దరూ కలిసి ఏకీభవించి దేవుని పని చేశారు. దేవుని దగ్గర నిరపరాధులుగా జీవించారు, నీతిమంతులుగా దేవుని దృష్టిలో కనపడ్డారు. చూడండి, అననీయ సఫేరా ఉన్నారు. ఏమండి? అననీయ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో కనపడతారు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఏకీభవించారు. ఏం చేశారు? దేనికి ఏకీభవించారు? దేవుణ్ణి మోసం చేయటానికి. దేవుణ్ణి మోసం చేయటానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భర్త తప్పుడు మార్గంలో ఉన్నాడండి. భర్త తప్పుడు మార్గంలో ఉంటే ఏం చేయాలి? భార్య చెప్పాలి, ఏమండి అలా చేయకూడదు, ఇలా ఉండాలని. ఇప్పుడు భార్య సరిగ్గా రూట్లో లేదు, భర్త ఏం చేయాలి? చెప్పాలి. నీ భార్యకి నువ్వు చెప్పక ఎవరు చెప్తారు? నీ భర్తకు నువ్వు చెప్పక ఎవరు చెప్తారు? నువ్వు కూడా నీ భర్త తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సమర్థించావు అనుకో, ఏమైంది? దేవుని ఆశీర్వాదం, దేవుని కనికరం వచ్చిద్దా? చూడండి, జకరియా ఎలిజబెత్తులు దేవుని పని నమ్మకంగా చేయడానికి నిరపరాధులుగా, నీతిమంతులుగా చేశారంట. ఈ అననీయ సఫేరాలు ఒక పొలం అమ్మారు. 10 లక్షలకు పొలం అమ్మారు అనుకుందాం. 5 లక్షలు దేవునికి, 10 లక్షలు దేవునికి ఇవ్వాలనుకున్నారు. 5 లక్షలు ఏం చేశారు? సపోజ్ ఉదాహరణకి చెప్తున్నా, మీరు 5 లక్షలు నేను ఇమ్మని కాదు. 5 లక్షలు ఇంట్లో పెట్టి 5 లక్షలు తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టారు. పెట్టి ఏం చేశారంటే దేవుణ్ణి మోసం చేశారు. భర్త ఆలోచన చేసినప్పుడు, ఏమండి తప్పు, మనం దేవునికి మోసం చేయకూడదు, దేవుడు క్షమించడం. అబద్ధం చెప్పారు. భర్త అబద్ధం చెప్తుంటే భార్య ఏం చేయాలి? అబద్ధం చెప్పకూడదని చెప్పాలి. భార్య కూడా ఏం చేసింది? భర్తకి ఏకీభవించింది. చూడండి, మనం అనుకుంటాం అబద్ధాలు చెప్తే మనకి ఏమి నష్టం లే అనుకుంటాం. అబద్ధాలు చెప్తే దేవుడి దృష్టిలో చాలా ఆయన సహించడు. అబద్ధాలు దేవుడు ఎప్పుడు కూడా సహించడు. అబద్ధాలు చెప్పడం వలన ఏముందంటే ప్రాణ నష్టం ఉంది. ప్రాణ నష్టం. చూడండి, వాళ్ళు అబద్ధం చెప్పారు దేవుని దగ్గర. ఏం జరిగింది? చివరికి ఆ అబద్ధాలు ఏవైనా అంటే ప్రాణాలు పోగొట్టుకునేటట్టుగా చేసింది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మీరు అంతా చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, అదే అపోస్తుల కార్యాల్లో అకుల్లా ప్రిస్కిల్లా ఉన్నారు. అకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళిద్దరు దేనికి ఏకీభవించారంటే దేవుని పరిచర్య జరగటానికి వాళ్ళిద్దరు ఏకీభవించారు. దేవుని సంఘము కట్టబడటానికి, ఆత్మలు రక్షించబడటానికి వాళ్ళిద్దరు ఏకీభవించి ప్రయాస పడ్డారు. వారి ఇంట్లోనే పరిచర్య చేయించారు, వాళ్ళ ఇంట్లోనే మందిరం పెట్టారు, వాళ్ళ ఇంట్లోనే సేవకులను పిలిచారు, వాళ్ళ ఇంట్లోనే ఆత్మలతో వాక్యాన్ని ప్రకటించారు, వాళ్ళ ఇంట్లోనే దేవుని కొరకు అనేక ఆత్మలను వారు సంపాదించారు. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆ ప్రాంతంలో సేవ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళ ఇంటిలోనే వాళ్ళు అననీయ సఫేరాలు ఏం చేశారు? దేవుని పని జరిగించడం కొరకు వారు ఏకీభవించారు. వీళ్ళు దేనికి ఏకీభవించారు? దేవుణ్ణి మోసం చేయటానికి. ప్రియులారా గమనించండి, మనం అననీయ సఫేరా లాగా ఉండకూడదు. అకుల్లా ప్రిస్కిల్లా లాగా మనం ఉంటే దేవుని కనికరం మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం.
చూడండి, ఎలిజబెత్ జకరియా కూడా వీళ్ళిద్దరు కూడా అంట, వీరిద్దరు ఏకీభవించారంట. ఒకే మాట మీద నిరపరాధులుగా దేవుని పనంతా జరిగించారంట, ఆజ్ఞలన్నీ నెరవేర్చారంట. అప్పుడు దేవుని దృష్టికి వాళ్ళు ఎలా కనపడతారు? నీతిమంతులుగా. హల్లెలూయా. ప్రియమైన వారలారా, చూడండి దేవుని వాక్యంలో మరి ఈ రోజున మనం నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. భర్తకి అబద్ధమే, భార్యకి అబద్ధమే, పిల్లలకు అబద్ధమే, దైవజనుడి పాస్టర్ గారికి అబద్ధం చెప్తామే, అన్ని అబద్ధాలే. ఏముందలే అనుకుంటున్నావు? నీ అబద్ధాలకి నీకు ఎప్పుడు ఏమొస్తుందంటే ప్రాణ నష్టం కలిగిద్ది. జాగ్రత్త. నేను చెప్పట్లా, బైబుల్ చెప్తుంది. దైవజనుడికి అబద్ధమే. చూడండి, మనం దేవునిది ఎప్పుడు కూడా, మన దేవుడిది 20 పైసలు కూడా ఉండకూడదంట మన దగ్గర. దేవునిది 20% కూడా మన దగ్గర ఉండకూడదు, 20% కూడా మన దగ్గర ఉండకూడదు. 80% ఇచ్చి 20% కూడా నీ దగ్గర పెట్టుకోకూడదు. దేవునిదేది నీ దగ్గర ఉండకూడదు. అలాగే మరి నీది దేవుని దగ్గర ఉండొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఇంట్లో ఉన్న వస్తువులైనా మందిరంలో ఉండొచ్చు, నీ నీ వాహనాలైనా మందిరంలో ఉండొచ్చు, నీ డబ్బులైనా మందిరంలో ఉండొచ్చు, కానీ నీ ఇంట్లో మందిరంలోది నీ ఇంట్లో ఉండకూడదు. అదేంటంట? శాపం. దేవునిది నీ ఇంట్లో పెట్టుకోకూడదు. నీది దేవుని పనిలో వాడచ్చు. నీది, అది నీ గిన్నెలైనా, క్యారేజీలైనా, బాక్సులైనా, అవి ఏ పాత్రలైనా, నీది ఒకవేళ ఇక్కడ ఉంటే అది నీకు ఆశీర్వాదం. ఎక్కడిది అక్కడ తీసుకెళ్ళి పెట్టుకుంటే అది నీకు శాపంగా మారింది. ప్రియ వాక్యాన్ని గమనించండి. దేవుడు వారితో ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎలిజబెత్ మహా కనికరాన్ని పొందుకుందంట దేవుని దగ్గర. ఎందుకంటే ఎలిజబెత్ జకరియాల యొక్క వారిద్దరు వారిద్దరు కలిసి వారు ఏకీభవించి దేవుని పని జరిగించి నిరపరాధులుగా వాళ్ళు దేవుని పని నమ్మకంగా చేశారు, నీతిమంతులుగా మార్చబడ్డారు. చూడండి, మనం అంటాం అబద్ధం చెప్పకపోతే ఎలా బతుకుతామండి? అబద్ధం చెప్పకపోతే చెప్పండి గట్టిగా, అబద్ధం చెప్పకపోతే ఎట్ట పాస్టర్ గారు? అబద్ధం చెప్పకపోతే ఎలా బ్రతుకుతాం? నీతిగా బ్రతికితే అన్ని కష్టాలేనండి. అబద్ధం చెప్పాలి మస్తానన్నా. నీతిగా బ్రతికితే అన్ని కష్టాలే. నిజమే, నువ్వు నీతిగా బ్రతికితే అన్ని కష్టాలే రావచ్చు, నీతిగా బ్రతికితే అన్ని కష్టాలే రావచ్చు, కానీ దేవుడు నీతిమంతులకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీతిమంతులకు తోడై ఉంటాడు. అబద్ధం చెప్పి 100 సంవత్సరాలు బతికి నరకానికి వెళ్ళే కంటే నిజం చెప్పి నీతిమంతులుగా బ్రతికి 4 ఏళ్ళు బతికి పరలోకానికి వెళ్ళటం మంచిదా? అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగి 100 సంవత్సరాలు బతికి పరలోకానికి నరకానికి వెళ్ళటం మంచిదా? నీతిగా బ్రతికి, మోసం చేయకుండా బ్రతికి, యథార్థంగా బ్రతికి 4 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా నీతిగా, కష్టాలు వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే, నువ్వు నీతిగా బ్రతికి నువ్వు పరలోకానికి వెళ్ళటం మంచిదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైనా మనం చచ్చిపోవాల్సిందే, పరలోకానికి వెళ్ళాల్సిందే. చూడండి, మనం శాశ్వతంగా ఈ భూమి మీద ఉండే వాళ్ళమేమి కాదు కదా. మరి చూడండి, వాక్యంలో మనం గమనిస్తే, కొంచెం బేస్ తగ్గిస్తావా? వాక్యములో మనం గమనిస్తే, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు చూడండి, దేవుని వాక్యం చక్కగా మాట్లాడుతుంది. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఒకరోజు ఒక ఆయన వచ్చి అన్నాడు, పాస్టర్ గారు నా ఉద్యోగంలో చాలామంది లంచం ఇస్తానంటున్నారు, నాకు బాగా డబ్బులు వస్తాయి, డబ్బులు తీసుకొచ్చి మీకు ఇవ్వమంటారా? చర్చికి ఇస్తాను అన్నాడు. నేను అన్నాను, అమ్మ ఎంత మంచి మాట చెప్పా, తీసుకొచ్చేయమని చెప్పలా. నేను అన్నాను, అన్నయ్య నీకు జీతం కొంచెమే అవ్వచ్చు, పై డబ్బులు చాలా లంచాలు మీకు ఇస్తానని రావచ్చు, ఆ అన్యాయపు సొమ్ము పెట్టి దేవుడు తన రాజ్యాన్ని కట్టుకోడు. నువ్వు కష్టపడి సంపాదించి కొద్దిగా ఒక రూపాయి తెచ్చిచ్చిన దేవుడు ఆ రూపాయిని ఆశీర్వదిస్తాడు, ఆ రూపాయితో దేవుడు తన రాజ్యాన్ని కట్టుకోవడం ఇష్టపడతాడు తప్ప, అన్యాయంగా నువ్వు సంపాదించి తీసుకొస్తే ఆ సొమ్ముతో దేవుడు ఎప్పుడు తన రాజ్యాన్ని విస్తరించుకోడు, తన పరిచర్యను జరిగించుకోడు. స్తోత్రం చెప్పండి. కొంతమంది అనుకుంటారు, నేను ఏం తప్పు చేస్తే నాకేంటి, నేను ఏది చేస్తున్నా నేను దేవునికి ఇస్తున్నాను కదా.
చూడండి, దేవుడు ఆశీర్వాదం ఉండదు. నువ్వు కూలి పని చేసినా, కష్టపడి సంపాదించి నువ్వు దేవునికి ఇస్తే, నీ కష్టార్జితంలో నా దేవుడు నీ సంపాదన దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన ఒక అన్యజనుడు. ఆయన ఎవరు? ఒక అన్యజనుడు. ఆయనకు తెలియదు. ఆయన అడిగాడు, పాస్టర్ గారు తీసుకొస్తాను, ఇస్తాను అంటున్నారు, మీకు కూడా అది ఇచ్చిస్తాను. ఓరి బాబు, మాకు మాత్రం వద్దయ్యా, నువ్వు కూడా తీసుకోవద్దు, నువ్వు తీసుకోకూడదయ్యా, అట్లా మనం అలాంటి సంపాదన వద్దు. నీకు వచ్చే డబ్బులతో నువ్వు న్యాయంగా, నీతిగా, నమ్మకంగా పనిచేయ్యా, దేవుడు ఆశీర్వదిస్తాడంటే. ఆయన సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేయించుకుంటాడు నా చేత. అన్ని జనులు ఏనండి జాగ్రత్తగా, ఆయన ఆ మాట చెప్పినందువల్ల ఆ మాటకు లోబడి తనకు వచ్చిన డబ్బుల్లోనే, కష్టార్జితం వచ్చిన డబ్బుల్లోనే కొంచెం కొంచెంగా ఆ వచ్చిన డబ్బులతోనే తృప్తిపడి బతికాడు, నమ్మకంగా బతికాడు. ఎటువంటి కూడా అబద్ధాలతో, ఎటువంటి మోసాలతో తను ఆ డబ్బులు సంపాదించుకోలేదు. తన జీతం కొంచెమైనా దేవుడు ఆ కొంచెమును, నీతిగా ఉన్నాడు కనుక ఆ కొంచెమునే దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఆ కొంచెమును దేవుడు ఆశీర్వదించి వాళ్ళు సమృద్ధిగా దీవించబడ్డట్టు చేశాడు. ఏమండి, చక్కగా చెప్తాడు, పిల్లోడు అమెరికాలో చదువుకుంటున్నాడండి, అమ్మాయి డాక్టర్ చదువుతుందండి. సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళు అన్ని జనులు. కానీ వాళ్ళు ఎలా బ్రతికారంటే నిరపరాధులుగా, నీతిమంతులుగా బ్రతికారు, నీతిగా బ్రతికారు. చూడండి, నీతిమంతులుగా బ్రతికితే కష్టాలు వస్తాయి అంటారు, రానివ్వండి, కానీ దేవుడు ఆ కష్టాల్లో మనకు తోడై ఉంటాడు. నీతిమంతుల పక్షంగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కష్టాలు వచ్చిన ఆ కష్టాలన్నీ ఆయనే చూసుకుంటాడు, ఆ బాధలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆ శ్రమలన్నింటిలో దేవుడే ఆ శ్రమలన్నింటిని నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఎలా ఉంటే? నీతిమంతునిగా ఉంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా సామెతల గ్రంథం 11వ అధ్యాయము, ప్రతి ఒక్కరు దీన్ని 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ నీతిమంతుడు మరణం నుండి రక్షించబడతాడంట. 10వ అధ్యాయం 2వ వచనం, నీతిమంతుడు మరణము నుండి రక్షించును. మరలంటాడు, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. 6వ వచనం, నీతిమంతుల తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వచ్చును. మరలా ఏమంటున్నాడు? ఇక్కడ చదువుదాము 25వ వచనంలో, నీతిమంతులు ఆశించింది వారికి దొరుకును. 24, 25లో, నీతిమంతుడు ఎన్నడు నిత్యము నిలుచు కట్టడములాగా ఉన్నాడు. నీతిమంతుడు అంట ఎప్పుడు నిలబడే గట్టి స్ట్రాంగ్ అయిన బిల్డింగ్ లాగా ఉన్నాడంట. ఇంకేమంటున్నాడు? నీతిమంతుడు 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. చెప్పండి, నీతిమంతుడు ఎన్నడు కదిలింపబడడు. చూడండి ఎన్ని ఆశీర్వాదాలండి. 18వ వచనం, 11వ అధ్యాయం 18వ వచనం, నీతిమంతుడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడంట. హల్లెలూయా. భక్తిహీనుల సంపాదన ఏమైపోయిందంటే వారిని మోసము చేయను. భక్తిహీనులు చెడ్డదారిలో సంపాదిస్తే ఆ సంపాదన ఏమైందంట? వారిని మోసం చేస్తుందంట. కానీ నీతిమంతుడి యొక్క ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే అది స్థిరముగా ఉంటుంది. శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు. శాశ్వతమైన బహుమానం. ఈరోజు నువ్వు నీతిగా సంపాదిస్తే నీకు శాశ్వతమైన బహుమానం దేవుడిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మనం ఉంటే నీతిమంతుల పక్షముగా దేవుడు నిలబడి ఉంటాడు. స్తోత్రం చెప్దామా? నీతిమంతులకి ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని ఆపదలైనా రాని, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా రాని, ఆ నీతిమంతుల పక్షముగా దేవుడే తోడుగా ఉండి ఆ శ్రమలన్నిటి నుండి ఆయనే చూసుకుంటాడు. ఆ బాధలన్నీ ఆయనే చూసుకుంటాడు, ఆ శ్రమలన్నీ ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. నీకు ఏ హాని కలగనివ్వడు. అదే నీతిమంతులు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు ఈ రోజున దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఈ జకరియా ఎలిజబెత్ లాగా ఈ ఎలిజబెత్ లాగా ఎలా ఉండాలంటే మనం చెప్పండి, దేవుని కనికరం పొందుకోవాలంటే చెప్పండి, భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఇద్దరు కలిసి దేవుని దృష్టికి నిరపరాధులుగా, నీతిమంతులుగా ఉండాలి. వీళ్ళిద్దరిలో ఏముందో తెలుసా? ఏకాత్మ ఉంది. చెప్పండి, ఏముందంట? ఏకాత్మ, ఏక మనస్సు. హల్లెలూయా. ఎట్లా చెప్పగలరండి అని అంటే లూకాసు వార్త 1వ అధ్యాయములో మనం చూసినప్పుడు, లూకాసు వార్త 1వ అధ్యాయాన్ని మనం చూద్దాము.
లూకా సువార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? చూడండి, వాళ్ళంట దేవునికి అప్పుడు జకర్యా, చదవండి 60వ వచనం. తల్లి అలాగు వద్దు, వానికి యోహానని పేరు పెట్టవాలని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఏ పేరు గలవాడు ఆ పేరు గలవాడు ఎవడనూ లేడే అని ఆమెతో చెప్పి, వారికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రిని సైగలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసి, అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి ఆ దినాల్లో యూదుల యొక్క ఆచారం ఏంటంటే, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేరు పెట్టాలంటే వాళ్ళకున్న ఆచారం ఏంటి? నా వైపు చూడండి. తండ్రి పేరు పెడతారు జకర్యా, లేదా తాత పేరు పెడతారు. వాళ్ళ వంశంలో పుట్టిన వాళ్ళ పేర్లే పెడతారు, మళ్ళా వాళ్ళకి కొత్త పేర్లు పెట్టరు. అందుకని అంటున్నాడు, నీ బంధువులు వచ్చి అడిగారు, అమ్మ ఏం పేరు పెడదాం పిల్లోడికంటే, వాడికి యోహాన్ అని పేరు పెట్టండి అందామా అంటే వాళ్ళు అన్నారు, నీ బంధువుల్లో కానీ మీ ఎవరు కూడా మీ తండ్రి పేరు కాదు, జకర్యా తండ్రి పేరు కాదు, ఎవరి పేరు కాదు ఇది యోహాన్ అనేది. ఎవరి పేరు కానప్పుడు ఎట్లా పెడుతున్నారని అడిగారు వాళ్ళు. చూడండి, అప్పుడున్న పద్ధతి అది. అందుకని ఇప్పుడు ఎవరైనా చూడండి, అప్పుడప్పుడు కొన్ని గ్రామాల్లో చూస్తే ఒకే పేరు కలిగిన వాళ్ళు ఉంటారు ఇంట్లో. అందరూ కూడా ఏం పేరంట? లింగడు అన్నారు అనుకో, ఇంక అందరూ లింగడులే. ఏమండి? చిన్న లింగడు, పెద్ద లింగడు, పొట్టి లింగడు, పొడుగు లింగడు, ఇంక పేర్లు గుర్తుపెట్టుకోవడానికి. కొన్ని కుటుంబాల్లో చూడండి, అందరూ కూడా ఇట్లాగే వస్తారు. పేర్లన్నీ ఇలాగే ఉంటాయి, సుమారుగా అందరి పేర్లు ఇలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వాళ్ళ తండ్రికి వాళ్ళ తాతకి ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లే వాళ్ళ వంశానికి వస్తూ ఉంటాయి. పిల్లలు పుట్టిన వాళ్ళకి పెడతా ఉంటారు, ఆ తరానికి ఆ పేర్లు పెడతా ఉంటారు. ఎందుకు ఎట్లా అంటే, అప్పుడు ఆ భార్యను అడిగారు, ఎలిజబెత్ని అడిగారు, అమ్మా ఏం పేరు పెట్టమంటావు? యోహాన్ అని పెట్టండి. ఇదేంటమ్మా, ఎవరు లేరు కదా మీలో అలాంటి వాళ్ళు. స్తోత్రం. సరే ఏమంతో కాదులే అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళారు, జకర్యా దగ్గరికి. ఈమెను అడిగిన సంగతి ఆయనకి ఏమేం చెప్పిందో ఆయనకి కూడా తెలీదు. సరే ఈయన అన్నాడు, పలక తీసుకురండి అన్నాడు. పలక తెస్తే పేరు రాశాడు, యోహాను అని పేరు పెట్టండి అని. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఎందుకు అంటే, ఒరేయ్ ఆమెను అడిగినా అదే పేరు చెప్పి, ఈయన అడిగినా అదే పేరు చెప్పాడు. వీళ్ళిద్దరికీ ఒకళ్ళు అడిగినట్టు ఒకళ్ళకి తెలియదు కదా, ఎట్లా చెప్పారు వీళ్ళు? చూడండి, ఏక మనస్సు. ఈ రోజున గమనిస్తే దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని కనికరం మన మీదకి రావాలంటే మనం ఏక మనస్సు, భార్యాభర్తల మధ్యలో ఏకాత్మ దేవుడు ఉంచాలి. ఈరోజు అలాంటి ఏకాత్మ దేవుడు మన సంఘములు అందరికీ దయచేయను గాక. చూడండి, ఒకే ఆత్మ, ఒకే అభిషేకం ఆ ఇద్దరి మధ్యలో పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో ఒకటి, వారు నీతిమంతులుగా జీవించారు. రెండోది, నిరపరాధులుగా నీతిమంతులుగా దేవుని దృష్టిలో కనపడ్డారు. అంతేకాదు, వాళ్ళు దేవుని వాక్యాన్ని గమనిస్తే వాళ్ళు ఆ 8వ వచనం చదువుకుందాం. 8వ వచనంలోన లూకా సువార్త 1వ అధ్యాయము జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. దేవునికి స్తోత్రం చెప్పండి. తన క్రమము చొప్పున. చూడండి, ఇతను ఒక యాజకుడు. ఇతను తన క్రమము చొప్పున ఏం చేస్తున్నాడంట చెప్పండి. తన క్రమము చొప్పున ఏం చేస్తున్నాడు? తన పరిచర్య తను చేస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా సంఘంలో డ్యూటీలు వేసినప్పుడు ఉదయకాలం మీరు వచ్చి పరిచర్య చేయాలి. ఇప్పుడు మరి ఇక్కడ కానీ అక్కడ కానీ సంఘంలో కొన్ని డ్యూటీలు వేస్తాం. అప్పుడప్పుడు ఉదయము 8 గంటలకి ఒకళ్ళు ప్రేయర్ చేయాలి, 9 గంటలకు ఒకళ్ళు చేయాలి గొలుసు ప్రార్థన, 10 గంటలకు ఒకళ్ళు చేయాలి. డ్యూటీలు వేస్తాం. ఒకళ్ళు వచ్చి ఉదయాన్నే మందిరం శుభ్రం చేయాలి, ఒకళ్ళు వచ్చి
షాపులు వేయాలి. వినండి, ఇలా ఒక క్రమాన్ని పెట్టినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఏం వెళ్తాంలే, ఇంక నీరసంగా ఉందని పడుకుంటారు. ఏం క్రమంలో ఏం వెళ్తాంలే, నా డ్యూటీ టైం అయినా నా సమయం అయినా నేను వెళ్ళలేనులే. చూడండి, ఈ జకరియా కూడా అంట తన తన వరసలో తన క్రమంలో తను ప్రార్థన చేయాల్సిన టైం వచ్చింది. తను దేవుని సన్నిధిలో ధూపం వేయాల్సిన టైం వచ్చింది. తను దేవుని సన్నిధిలో పరిచర్య చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు తన డ్యూటీ పడితే ఏం వెళ్తాంలే అని పడుకోవాలా, ఇంట్లో ఏం వెళ్తాం పడుకోవాలా. ఏం చేశాడు చెప్పండి? తన క్రమం చొప్పున తను వెళ్ళి తను ఏం చేశాడు? దేవుని ఎదుట యాజక ధర్మము చేయించు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపము వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని క్రమాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు తనకిచ్చిన క్రమాన్ని విడిచిపెట్టలేదు. ఈ రోజున మన క్రమం ఉండదు. దేవుని సన్నిధిలో మన క్రమము లేకపోవటం వల్లనే దేవుని మహా కనికరం మన మీదకి రావట్లేదు. ఎప్పుడు వస్తుందంటే, దేవుని సన్నిధిలో మనం క్రమముగా మన పని మనం చేసినప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేయాలి, దేవుని మందిరంలో పరిచర్య చేయాలి, దేవుని సేవకులతో కలిసి పని చేయాలి, సువార్త ప్రకటించాలి. కొంతమంది అనుకుంటారు, అమ్మ నాకెందుకులే ఈ కష్టం, నా చొక్కా నలిగిపోద్ది. దేవుని పరిచర్యలో మనం ఏం చేయాలంటే రాళ్ళు మోయాలి. మరి దేవుని మందిరంలో మనం సేవ మరి జరుగుతున్నప్పుడు మనం ఇదిగో మరి దైవ సేవకులు నియమించినట్లుగా క్రమంలో మనం రావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి 3 రోజులు నెలకి. ఎవరు రారు. కొంతమంది వస్తారు ఆసక్తి కలిగిన వాళ్ళు, కొంతమంది రారు. శనివారం ప్రార్థన, ఆదివారం ఆరాధన, ఇలాగా బల్లారాధన క్రమం, శుద్ధీకరణ కూడిక. తన క్రమము చొప్పున తను ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో ధూపము వేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు నీకు అప్పగించిన నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేయాల్సిన పరిచర్యలో, నీవు చేయాల్సిన నీ బాధ్యతలో నువ్వేం చేయాలంటే క్రమముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. క్రమముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏం కావాలంటే క్రమముగా ఉండాలి. క్రమశిక్షణ ప్రాముఖ్యమైనది. నీ ప్రార్థన కంటే ముఖ్యంగా, నీ విశ్వాసంతో పాటు నీ ప్రార్థన కంటే ముఖ్యంగా నీకు ఒక క్రమశిక్షణ కావాలి. ముందుగా ఆయన క్రమాన్ని పాటించాడు, తర్వాత ప్రార్థన చేశాడు, తర్వాత ధూపం వేశాడు. ముందు క్రమం, తర్వాత ప్రార్థన, తర్వాత ధూపం వేయటం. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని గమనిస్తే మరి మనందరం కూడా క్రమంగా పరిచర్య చేయటం వల్ల దేవుని కనికరము, దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇద్దరు బిడ్డలకి పిల్లలు లేరు, చాలా కాలం అయింది. పిల్లలు కలగనప్పుడు ఆ భార్యాభర్తలు బాధపడుతున్నారు. దైవ సేవకుడిగా నా చిన్నప్పుడు జరిగిన కార్యం, పాస్టర్ గారు చెప్పారు, అయ్యా నువ్వు పరిచర్య జరుగుతుంది, వచ్చి నమ్మకంగా పరిచర్య చేయి, ఖచ్చితంగా దేవుడికి పిల్లలు పుట్టిస్తాడు. క్రమంగా మందిరానికి రా, క్రమంగా ఆరాధన చేయి, క్రమంగా రా, ప్రతి కూటంలో కూడా ఉండు, క్రమంగా దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుని క్రమంగా పరిచర్య ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేయి. తోటి విశ్వాసులతో కలిసి పరిచర్య చేయి. కొంతమంది నాకెందుకులే, నేను కుర్చీలో కూర్చున్నాం, నేను బొచ్చెలు మోస్తే, రాళ్ళు మోస్తే నన్ను చూస్తే ఎవరైనా నవ్వుతారేమో, నేను చీపిరి పట్టుకుంటే ఎవరైనా నన్ను చూసి నవ్వుతారేమో, నేను ఉద్యోగం చేస్తాను, నేను చదువుకున్నా, నేను హోదాలో ఉన్నా, నేను డబ్బులున్నోడిని, నేను ఆస్తిపరుణ్ణి, నేను అవన్నీ అలాగ అనుకొని కనుక నువ్వు దేవుని పరిచర్యలో నువ్వు వెనకడుగేస్తే, క్రమంలో నీ క్రమాన్ని నువ్వు వెనకడుగేస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. అర్థమైందా నేను చెప్పిన మాట? హల్లెలూయా. నేను బాక్సులు మోసుకుంటూ వెళ్తే నన్ను చూస్తే ఎవరన్నా నవ్వుతారేమో, నేను మందిరంలో ఊడిస్తే ఎవరన్నా నవ్వుతారేమో,
నేను బొచ్చెలు మోస్తుంటే మందిరం ఏదైనా పని జరుగుతుంది, సిమెంట్ మాలు కలపాలి, రాళ్ళు మోయాలి, ఇసుక కలపాలి. ఎవరైనా నన్ను చూసి నవ్వుతారేమో, నేను చదువుకున్నోడిని, డబ్బున్నోడిని, కాస్త కోస్త పేరు ప్రఖ్యాతులు ఉన్నోడిని, కాస్త కోస్త ఉద్యోగస్తుడిని నేను. నన్ను చూసి ఎవరైనా అనుకుంటారేమో హేళన. కానీ మనం ఎప్పుడు కూడా మన క్రమంలో మన వెనకడుగు వేయకూడదు. హల్లెలూయా. చూడండి, ఒక మాట నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ యొక్క వ్యక్తి జీవితంలో మనం చూసినప్పుడు భార్యాభర్తలు కూడా క్రమము కలిగి ఉన్నారంట. ఏం కలిగి ఉన్నారు? క్రమం కలిగి ఉన్నారు. హల్లెలూయా. క్రమం కలిగి ఉన్నారు. క్రమశిక్షణలో పరిచర్య మనం చేస్తే దేవుడు కృప మన మీద, కనికరం మన మీదకి వస్తుంది. మా చిన్న వయసులో ఆ సాక్ష్యం విన్నాను. పాస్టర్ గారు చెప్పారు, తమ్ముడు, బాబు, నాన్న నువ్వు బాధపడద్దు, పిల్లలు లేరని. రా, పిల్లల్ని ఇస్తాడు దేవుడు. చూడండి, వాక్యంలో మనం చూస్తే వీళ్ళిద్దరంట బహువృద్ధులంట. లోకాసు వార్త 1వ అధ్యాయము చదవండి. లోకాసు వార్త 1వ అధ్యాయము. వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారి పిల్లలు లేకపోయిరి. బహుకాలము గడిచిన వృద్ధులైరు. ఒకటి, వారు దేవుని సన్నిధిలో వారిద్దరు కూడా ఏక మనసు కలిగిన వాళ్ళు, ఏకాత్మ కలిగిన వాళ్ళు. వారిద్దరు కలిసి దేవుని పని చేసి నిరపరాధులుగా దేవుని దగ్గర వారు పని చేశారు. నమ్మకంగా వాళ్ళు ఉన్నారు, నిరపరాధులుగా ఉన్నారు దేవుని దగ్గర, నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఉన్నారు. రెండోది ఏంటంట, క్రమము కలిగి ఉన్నారు. మూడోది ఏంటంట, బహువృద్ధులైన బహుకాలం గడిచిన వృద్ధులైన. వృద్ధులంటే ఏంటి? ముసలోళ్ళని అర్థం. ముసలోళ్ళు అయిపోయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? పరిచర్య ధర్మము చేస్తున్నారు. హల్లెలూయా. చూడండి, వారిద్దరు కూడా బహుకాలము గడిచిన వృద్ధులు. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లలు పుట్టే అవకాశం లేదు. ముసలోళ్ళకు పుడతారా? పుట్టరుగా. అట్లాగే దేవుని బిడ్డలారా, వాళ్ళు వృద్ధులై ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఇదిగో మీరు రోజు ప్రార్థనకి వెళ్తారు, ఇదిగో మీరు క్రమముగా పరిచర్య చేస్తారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు, నిందారహితులుగా నిరపరాధులుగా ఉన్నారు. మరి మీరు ఇన్ని చేసినా మరి మీకు మీ పరిచర్యలో ఏదో లోపం ఉంది, మీ ప్రార్థనలో ఏదో లోపం ఉంది, మీ సేవలో ఏదో లోపం ఉంది. అందుకనే దేవుడు మీకు పిల్లలు లేకుండా గొడ్రాల్లాగా ఎవరు బట్టిన అదే మాట, పాపం అదే మాట, నింద, అవమానం, బాధపడుతున్నారు. అయినా బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. పిల్లలు పుట్టరేమో అనుకున్నారు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. పిల్లల పుట్టని, ఇదిగో మరి గర్భసంచి లేని వ్యక్తికి కొత్త గర్భసంచి ఇచ్చి పిల్లల్ని పుట్టించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ బహుకాలం గడిచిన వృద్ధులు వాళ్ళందరూ అంటున్నారు, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. ఇంత ప్రార్థన చేస్తున్నారు, ఇంత క్రమంగా ఉన్నారు, ఇంత నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఉన్నారు, అయినా మీకు పిల్లలు లేరు, గొడ్రాలు అని ఒక రకమైన వాళ్ళ ముందు ఒక రకమైన హీనంగా మాట్లాడుతున్నారు, ఏలెత్తి చూపిస్తున్నారు, నిందలాగా వేస్తున్నారు. గొడ్రాలు ఇవి, పిల్లలు లేరు, దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏంటి ఉపయోగం? కానీ వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని సన్నిధిలో పరిచర్య చేశారు. దేవుని విడిచిపెట్టలేదు, దేవునికి దూరం కాలేదు. పిల్లరా, ఆ భార్యాభర్తలు, మరి మాకు తెలిసిన భార్యాభర్తలు, చిన్నతనంలో నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని కూడా పిల్లలు లేనప్పుడు బాధపడుతున్నప్పుడు పాస్టర్ గారు ఒకటే చెప్పారు, అయ్యా నువ్వు ఎవరి మాటలేనొద్దు, నువ్వు ఎవరు నిన్నేమంటున్నా పట్టించుకోవద్దు, బాధపడద్దు. నువ్వు నమ్మకంగా దేవుని మందిరంలో పరిచర్య చేయి. దేవుడు తప్పకుండా మీకు పిల్లల్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ అన్నయ్య క్రమంగా వచ్చేవాడు, మందిరానికి పరిచర్య చేసేవాడు. ఎంతగానో దేవుని సన్నిధిలో ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా దేవుని సన్నిధిలో పరిచర్య మానేవాడు కాదు.
అది ఎలాంటి పరిచర్య అయినా, అది కష్టమైన పరిచర్య అయినా, తేలికైన పరిచర్య, దూరాభారాలు వెళ్ళే పరిచర్య అయినా, ఆయన దేవుని పని నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి పరిచర్యను చూసి దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి గర్భమును తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఆ సహోదరి గర్భము తెరిచి చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన సంఘములో కూడా, మన చిన్న పరిచర్యలో కూడా చాలా మందికి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. చాలా మందికి అచ్చంగా మగ పిల్లలనే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలా మందికి మనకున్న పరిచర్యలో ఎవరు పిల్లలు లేని వాళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు. మన విశ్వాసులైనా, మన యవనస్తులైనా, మన మందిరానికి వచ్చిన వాళ్ళైనా, ఎవరికి పిల్లలు లేకపోయారైనా వాళ్ళు బాధపడే పరిస్థితి లేకుండా దేవుడు సన్నిధిలో వారు పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని మందిరములో సేవకులు ప్రార్థిస్తున్నప్పుడు తప్పకుండా మన పిల్లలకి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. సంతానం ఇవ్వటమే కాదు, మగ పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో, నా జీవితంలో కూడా మహా కనికరము, దేవుని మహా కనికరం మన మీదకి రావాలంటే ఎలిజబెత్ లాగా మనం ఉండాలి. జకరియా లాగా మనం ఉండాలి. మన గురించి మన బంధువులు చెప్పుకోవాలంటే, మన రక్త సంబంధికులు చెప్పుకోవాలంటే, మన ఇరుగు పొరుగు వారు అరే వీరి పట్ల దేవుడు మహా కనికరం చూపించాడు రా అని చెప్పుకోవాలంటే, దేవుని సన్నిధిలో మనం కూడా అలాగా మనల్ని గురించి అనేకులు చెప్పే విధంగా మనం ఉండాలంటే, మనము జకరియా ఎలిజబెత్ లాగా ఉండాలి. ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూ? ఎలా ఉన్నారు? నిరపరాధులుగా ఉన్నారు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. వాళ్ళు క్రమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రమంగా ఉన్నారు. వాళ్ళ క్రమాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళ క్రమాన్ని విడిచిపెట్టలా. అతని క్రమం చొప్పున అతను ఏం చేశాడు? దేవుని సన్నిధిలో తను చేయాల్సిన విధంగా తన పరిచర్య చేస్తూ వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్నారు కానీ దేవుని మందిరంలో పరిచర్య చేయటము మానలేదు. కొదువు కలిగి ఉన్నారు, కొరత కలిగి ఉన్నారు, నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు. ఏం ప్రార్థన రా, ఏం నమ్ముకున్నారా దేవుని, ఏం వెళ్తున్నారా, అయినా మీకేమీ లేదు అన్నా కూడా వారు దేవుని మందిరం విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మహా కనికరం వాళ్ళ మీద చూపించాడు. స్తోత్రం చెప్తారా? ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువా, నీ బిడలతో మీరు మాట్లాడిన విశేషమైన మాటల కొరకు స్తోత్రాలయ్యా. ప్రభువా, జకరియా ఎలిజబెత్ల గురించి మాతో మాట్లాడుతున్నావు అయ్యా. మహా కనికరం బిడ్డ పొందుకుందయ్యా, మహా కనికరం పొందుకుందయ్యా. స్తోత్రం అయ్యా. బిడ్డలను అయ్యా వృద్ధాప్యంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వారు నాయన నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారయ్యా. అయ్యా అననీయ సఫేరాలు నాయన మోసం చేశారు, అబద్ధికులుగా ఉన్నారయ్యా. ఇదిగో నీ దృష్టికి వారు అయ్యా అబద్ధికులుగా ఉన్నారయ్యా. అయ్యా నిన్ను మోసగించారయ్యా. అయ్యా నీకు విరోధంగా పాపము చేశారయ్యా. దేవా, నీ సన్నిధిలో మేము అలా ఉండకూడదయ్యా. మేము నీ దృష్టికి నిరపరాధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలయ్యా. అయ్యా మేము నిన్ను మోసగించే వారిగా ఉండకూడదయ్యా. అయ్యా మేము నిన్ను అబద్ధికులుగా మేము నీ ఎదుట ఉండకూడదయ్యా. అయ్యా మేము నాయనా ఇదిగో నీతిమంతులుగా ఉండాలయ్యా. నీతిమంతుల పక్షముగా నువ్వు ఉంటానంటున్నావు ప్రభా. నీతిమంతులకు నువ్వు తోడై ఉంటానంటున్నావు ప్రభా. నీతిమంతులకు శ్రమలు వచ్చినప్పటికీ నీతిమంతుల పక్షముగా నువ్వు ఉండి ఆ శ్రమలన్నీ నువ్వే భరిస్తానంటున్నావయ్యా. అయ్యా మేము నిరపరాధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, నీ సన్నిధిలో క్రమము కలిగి ఉండాలి. మా క్రమాన్ని మేము విడిచిపెట్టకూడదయ్యా. అయ్యా వృద్ధాప్యములో కూడా నీ సన్నిధిలో పరిచర్య చేసిన జకరియా ఎలిజబెత్తుల వలె నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, అయ్యా హేళన మాటలు వచ్చిన, కొరత కలిగి ఉన్న వారు వృద్ధాప్యములో కూడా నాయన నీ సన్నిధిలో పరిచర్య చేశారయ్యా. నీ సన్నిధిలో మేము పరిచర్య చేయటం వలన మాకు ఆశీర్వాదం ఉంది, నీ కనికరము మేము పొందుకుంటాము తండ్రి. అటువంటి అనుభవాలు మాకు దయచేయి, అట్లాంటి లక్షణాలు మాకు దయచేయి. స్తోత్రం. అప్పుడే నీ మహా కనికరం మేము పొందుకోగలుగుతాం, నీ బలమైన ఆశీర్వాదాలు మేము పొందుకోగలుగుతాం.
నీ కనికరము మేము పొందుకున్నామని అనేకులు మమ్మల్ని గురించి సాక్ష్యము చెప్పినట్లుగా, మా బంధువులందరూ మమ్మల్ని గురించి చెప్పుకున్నట్లుగా, మా ఇరుగు పొరుగు వారందరూ మమ్మల్ని గురించి వీరు దేవుని ద్వారా ఆయన కనికరం పొందుకున్నారు, ఇదిగో వారి కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడని అనేకులు మమ్మల్ని గురించి చెప్పుకున్నట్లుగా దేవా మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అయ్యా. విన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి, విన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి అయ్యా. నీ మహా కనికరం మేము పొందుకునేటట్లుగా, నీ ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడేటట్లుగా మా జీవితంలో ఈ ఆరాధనలో నీ గొప్ప కార్యములను ప్రారంభించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం. అందరూ తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఇంతవరకు నిరపరాధులుగా నీతిమంతులుగా దేవుని దృష్టిలో లేకుండా జీవించావా? క్రమము లేకుండా జీవించావా? దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి ఇష్టపడకుండా ఉన్నావా? దేవా అయ్యా నన్ను క్షమించమని అడగండి. నీ మహా కనికరము నా కుటుంబం మీదకి రావాలి, నీ మహా కనికరము నా పిల్లల మీదకి రావాలి, నీ మహా కనికరము నా మీదకి, నా భర్త మీదకి రావాలి, నీ మహా కనికరము మా సంఘం మీదకి రావాలి, నీ మహా కనికరము మా జీవితాల్లో కుమ్మరించబడునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. నీ కనికరం పొందుకోవాలంటే ఎలిజబెత్ లాగా, జకరియా లాగా మేము ఉండాలని మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. వారిలో ఉన్న మంచి సుగుణాలు, లక్షణాలు మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. అయ్యా అయ్యా నేను అననీయ సఫేరా లాగా ఉండకూడదు, అకుల్లా ప్రిస్కిల్లా లాగా నేను ఉండాలయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో అబద్ధికుడిగా నేను ఉండకూడదయ్యా. అయ్యా నాయనా, ఇదిగో నాయన నీ సన్నిధిలో నాయన నేను దోషిగా ఉండకూడదయ్యా. నీ సన్నిధిలో ఎక్కడ నేను నిన్ను మోసం చేయకూడదయ్యా. నీకు నమ్మకంగా ఉండే కృప దయచేయి నాయన, క్రమముగా ఉండే కృప దయచేయి నాయన. ఓ నీ సన్నిధిలో పరిచర్య చేసే అనుభవం మాకు దయచేయి నాయన. ఏక ఆత్మ ఏక మనస్సు మాకు దయచేయి నాయన. స్తోత్రం, 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 స్తోత్రం. విన్న వాక్యం ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తూ అయ్యా నీ పునరుద్ధాన బలము చేత నింపండి, పునరుద్ధానపు శక్తి చేత నింపండి, పునరుద్ధానపు ఆశీర్వాదాల చేత నింపండి. ఈ ఆదివారపు ఆరాధనలో చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా నీ విశేషమైన ఆశీర్వాదాలతో నింపండి, నీ మెండైన దీవెనలతో నింపండి అయ్యా. నీ బలమైన కార్యాలతో నింపండి. యవనస్తులను దీవించండి, పురుషులను దీవించండి. ఈరోజు మందిరానికి రాకుండా వెనకబడిపోయిన ప్రతి వారితో కూడా మీరు మాట్లాడండి, వారిని కూడా మరొక తరుణంలో నడిపించండి, వారిని కూడా నీ మహా కనికరముతో నింపండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ మహా కనికరము దిగి వచ్చునుగాక, నీ మహా కనికరము దిగి వచ్చునుగాక, నీ మహా కనికరము దిగి వచ్చునుగాక, నీ మహా కనికరము దిగి వచ్చునుగాక. జకరి ఎలిజబెత్లో ఉన్న మంచి గుణ లక్షణాలు బిడ్డలందరూ మేమందరం పొందుకొందుముగాక. ఆ రీతిగా మేము ఇది మొదలుకొని జీవించుదుముగాక. ఆ రీతిగా నీ మహా కనికరం పొందుకొని అనేకుల ద్వారా సాక్ష్యము పొందినట్లుగా మా కృప దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం, త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును.